ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ కేవలం అబ్బాయిలకి మాత్రమే. సో మై డియర్ అమ్మాయిస్, మీరు కొంచెం అలా అంటే బూతులే ఉండవు, చూడాలంటే చూడొచ్చు. బ్రేకప్ ఆ డివోర్స్ అయిన తర్వాత చాలా మంది అబ్బాయిలు పెయిన్ఫుల్ ఫేజ్ లో ఉండేటప్పుడు చాలా మంది వచ్చి మోరల్ సపోర్ట్ ఇస్తారు. ఈ అమ్మాయి కన్నా బెటర్ అమ్మాయి నీకు వస్తుంది రాని, ఏదైనా మన మంచికే రాని, ఇదంతా గాడ్స్ ప్లాన్ రాని. ఏం గురు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తేనే నీ లైఫ్ సెట్టా? అంటే ఏదో ఒక అమ్మాయి లేకపోతే నీ లైఫ్ ఇంకంప్లీటా? ఇప్పుడు ఆలోచించు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో భర్తలు చనిపోయాక ఆ డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత భార్యలు అంతే ధైర్యంతో చిక్కు చెదరకుండా సమాజంలో బతుకుతారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. నీ కండల్లో లేని బలం వాళ్ళ గుండెల్లో ఉంది. మరి నీకేమైంది? ఏడ్చుకుని కూర్చోవద్దు, గుచ్చుకున్న ముళ్ళు తీయడానికి ఇంకొక ముళ్ళు కోసం ఎదురు చూడద్దు. నీకు సత్తా ఉంటే నీకు నువ్వుగానే తీ, దమ్ముంటే ఒంటరిగానే పరిగెట్టు, నొప్పుంటే భరించు, భయపడకు. ఎంతో కొంత మగానే అనే ఫీలింగ్ ఉంటే వచ్చిన మీసాలకి గెడ్డానికి న్యాయం చేయడం మగ సన్నాసి. రిమెంబర్, దిస్ వరల్డ్ వాజ్ బిల్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ మ్యాన్. చూడు గురు, ఇక్కడ ఏ గాడ్స్ ప్లాన్ లో ఉండవు. ఇది రియలైజ్ అయితే నీకు నువ్వే గాడ్. గాడ్స్ అని చెప్తున్నా, గాడ్స్కే తప్పలేదు గురు. ఇంకా నీకోసం ఏమైనా స్పెషల్ గా మార్కెట్ లో మార్కర్ కొనుక్కొని రాస్తారనుకున్నావా? గుర్తు పెట్టుకో, ఇది నీ లైఫ్, నీ స్టోరీ. హిట్ అయినా ఫ్లాప్ అయినా నువ్వే రాస్తావు, నువ్వే రాసుకోవాలి. బీ స్ట్రాంగ్. ఉంటా మరి. गुरु बैठो बैठो गुरु।